హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా ట్రావెల్ ఐడర్. ఈరోజైతే మనము ఒక బ్యూటీతో అయితే వచ్చేసాము. అదే క్యాంబియో రోజర్. ఈరోజైతే కంప్లీట్ రివ్యూ అయితే మనము ఇస్తామన్నమాట మన ఛానల్లో. ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్లో ఎన్నో రకాలైన మోటో వ్లాగింగ్స్ అండ్ సైకిల్ వీడియోస్ అయితే వస్తున్నాయన్నమాట. ఓకే, ప్లీజ్ ఫాలో. ఓకే, ఇంకెందుకు ఇంకా డైరెక్ట్గా మనమైతే సైకిల్ రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. కమాన్. గైస్, మనమైతే మన బైక్ గురించి ఫ్రంట్ నుంచి అయితే డిస్కస్ చేసుకుంటాము. ఫస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ రెండు అయితే డిస్కస్ చేసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ కనపడేది వీల్స్ అండ్ టైర్స్. ఇది వచ్చేసరికి 2.1 ఇంచెస్ అండ్ 27.5 ఇంచెస్ హైట్ అనమాట. ఈ విడ్త్ వచ్చేసరికి 2.1 ఇంచెస్ అయితే ఉంటుంది. ఈ రోడ్ గ్రిప్ చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బటన్స్ అయితే చాలా ఫైన్ అండ్ ఫినిష్గా అయితే ఇచ్చున్నాడు. నెక్స్ట్ రిమ్ అండి. రిమ్ అయితే ఇది డబుల్ వాల్డ్ అల్లాయ్ రిమ్ అనమాట. ఇట్స్ నాట్ ఏ స్టీల్. అల్లాయ్ రిమ్ అనేది చాలా ఫైన్ క్వాలిటీతో ఇచ్చున్నారు. బ్లాక్ కలర్ అయితే ఇచ్చున్నారు అనమాట. ఇది ఈ డబుల్ వాల్డ్ అల్లాయ్ రిమ్ అసలు పంచర్లు అయ్యేదానికి ఛాన్సే ఉండదు అనమాట. దాని తర్వాత ఫోక్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఫోక్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనకి మీరు చూసుకోవచ్చు, టైర్ పైన ఆరెంజ్ కలర్ స్టిక్కరింగ్ అండ్ ఎక్స్ప్లోరర్ మార్కో అని మీకు టైర్ పైన వైట్ కలర్ ఫాంట్తో అయితే చాలా అట్రాక్టివ్గా అయితే ఇచ్చున్నాడు అనమాట. ఫాంట్ చాలా బాగుంది చూడడానికి, చాలా నైస్ లుక్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు రాల్సన్ అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ సస్పెన్షన్ గైస్. సస్పెన్షన్ వచ్చేసరికి ఇది మీకు 100 mm సస్పెన్షన్. ఇది చాలా ఫిట్ అండ్ ఫినిష్గా ఉంది. చూడండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మసీరా అనే బ్రాండ్తో అయితే వచ్చిందనమాట. మీకు ఇక్కడ సస్పెన్షన్ లాక్-ఇన్ లాక్అవుట్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇది చాలా బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఓకే, దాని తర్వాత ఇక్కడ స్టీల్ రాడ్స్ అయితే ఇచ్చున్నాడు మనకి. నెక్స్ట్ మడ్ ఫ్లాప్స్ గైస్, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మడ్ ఫ్లాప్స్ వచ్చేసరికి మనకి 91 మడ్ ఫ్లాప్స్ అనమాట. యాక్చువల్గా ఈ క్యాంబియోలో అయితే మనకి ఒరిజినల్ మడ్ ఫ్లాప్స్ రావు, అందుకని నేనైతే 91 బ్రాండెడ్ మడ్ ఫ్లాప్స్ అయితే నేనైతే వేయించాను అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ జూమ్ బ్రాండింగ్ కూడా ఉందన్నమాట. జూమ్ సస్పెన్షన్స్ ఇవి, మసీరా జూమ్. దాని తర్వాత వచ్చేసరికి డిస్క్ బ్రేక్ డిపార్ట్మెంట్. మీకు ఇది డ్యూయల్ డిస్క్ బ్రేక్తో అయితే వస్తుంది, ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మెకానికల్ డిస్క్ బ్రేక్ అనమాట. మేజర్ SL M400 అయితే రాస్తుంది. డిస్క్ బ్రేక్స్ చాలా ఎఫెక్టివ్గా అండ్ చాలా రిలయబిలిటీగా అయితే వర్క్ చేస్తున్నాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ క్విక్ రిలీజ్ ఆప్షన్ అయితే ఇచ్చున్నాడు. అంటే కంప్లీట్గా మీరు ఇక్కడ ఫ్రంట్ వీల్ని అయితే డిస్పాండ్లింగ్ చేసేసి మీరు కార్లో అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు గైస్. ఓవరాల్గా అయితే ఫ్రంట్ డిపార్ట్మెంట్ అయితే ఇది గైస్. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండిల్ డిపార్ట్మెంట్ అనమాట. ఇది మీకు లెఫ్ట్ సైడ్ మీకు అల్యూమినియం బ్రేక్స్తో అయితే వస్తుందన్నమాట. చాలా ఫినిష్గా ఉంది, చాలా ఫిట్ అండ్ ఫినిష్గా ఉంది. మీకు ఇక్కడ వచ్చేసరికి గ్రిప్ కూడా చాలా బాగుంది, అట్రాక్టివ్గా ఉందన్నమాట. ఫస్ట్ క్లాస్ ఏ క్వాలిటీలో ఉందన్నమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే షిమానో బ్రాండెడ్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 1, 2, 3 అంటే ఫ్రంట్ క్రాంక్ ఇది 3 గేర్స్ షిఫ్టర్స్ అనమాట. మీకు ఇక్కడ హై షిఫ్టింగ్ అండ్ డౌన్ షిఫ్టింగ్ అయితే ఉంది. ఓకే, దాని తర్వాత మీకు ఇక్కడ వచ్చేసరికి ఈ హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్లీ అల్యూమినియం అంటే అల్లాయ్ మేడ్ అనమాట. చాలా చూడడానికి చాలా బాగుంది, కాకపోతే మనకి చాలా వెయిట్లెస్ వస్తుంది అనమాట. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, క్యాంబియో బ్రాండింగ్ అయితే ఇచ్చున్నాడు. ఇక్కడ సింబల్ ఇచ్చున్నాడు, ఇక్కడ కూడా మీకు బ్రాండింగ్ ఇచ్చున్నాడు అనమాట. అట్ ద సేమ్ టైం మీరు రైట్ హ్యాండిల్ సైడ్కి వస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే 8 స్పీడ్ షిఫ్టర్ అనమాట. ఇది 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ 8. ఓకే, ఈ 8 షిఫ్టర్ ఇది కూడా షిమానో బ్రాండ్ అండి. ఇది అంటే ఇక్కడ 8 అండ్ ఇక్కడ 3, 8 3 ఎంత 24 స్పీడ్. అంటే కంప్లీట్గా మీరు గమనించినట్లయితే ఇది 24 స్పీడ్ బైక్ అనమాట. ఎక్స్ట్రాడినరీ బైక్.
మామూలుగా బైకుల్లో, మోటార్ బైకుల్లో 5 గేర్లు 4 గేర్లు ఉంటాయి, కానీ మన బైక్ 24 గేర్లు ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ హెడ్ చూసినట్లయితే నెకో బ్రాండెడ్ హెడ్ అయితే ఉంది. స్టెమ్ చాలా ఇది లో లయింగ్ స్టెమ్ అన్నమాట. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. గైస్ నెక్స్ట్ వచ్చేసరికి రేర్ డిస్క్ బ్రేక్ అన్నమాట. దీని గురించి అయితే డిస్కస్ చేసుకుంటాము. మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా మేజర్ SL M400 బ్రాండెడ్తో అయితే మనకి డిస్క్ బ్రేక్ మెకానిజం సిస్టమ్ అయితే ఇచ్చున్నాడు. ఇది మెకానికల్ డిస్క్ బ్రేక్స్ అనమాట. మీరు ఇక్కడ గమనించినట్లయితే డిస్క్ బ్రేక్ చాలా క్వాలిటీతో అయితే ఉందన్నమాట. ఓకే, ఓవరాల్గా ఇది మనకి బ్రేకింగ్ సిస్టమ్ అయితే చాలా అడ్వాన్స్గా మనకి బైక్ని అయితే ఆపుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి శాడిల్ అయితే మోస్ట్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం కంప్లీట్గా దీనిపైనే కూర్చొని డ్రైవ్ చేయాలి కాబట్టి. ఓకే, అందుకని శాడిల్ పైన వీలైనంత వరకు పైన జెల్ సీట్స్ వేయించుకుంటే చాలా బెటర్ అని నా అభిప్రాయము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి క్యాంబియో రోజర్లో క్విక్ రిలీజ్ సీట్ అయితే ఉంది. అంటే వితౌట్ ఎనీ స్పానర్ అండ్ కటింగ్ ప్లేయర్ వీ కెన్ అడ్జస్ట్ ద సీట్ వితౌట్ ఎనీ టూల్. మడ్ ఫ్లాప్ మనకి ఇక్కడ అడ్జస్టబుల్ రేర్ మడ్ ఫ్లాప్ అయితే ఇచ్చున్నారు. మీరు ఇక్కడ 91 బ్రాండ్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. గైస్ ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ స్టాండ్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ స్టాండ్ చాలా అట్రాక్టివ్గా అయితే ఇచ్చున్నాడు అనమాట. ఇక్కడ మీకు రెడ్ స్టిక్కరింగ్ అండ్ విత్ ఫ్రేమ్ అటాచబుల్ స్టాండ్ అయితే ఇచ్చున్నాడు అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే బూట్ కూడా ఇచ్చున్నాడు. దీనివల్ల లుక్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. బెల్ చాలా బాగుంది కదా, నైస్ బెల్. గైస్ చూశారు కదా, క్యాంబియో రోజర్ మౌంటైన్ బైక్ 1 month ఓనర్షిప్ అండి. 1 month రైడ్ చేసిన తర్వాత నేనైతే ఓనర్షిప్ రివ్యూ ఇస్తున్నాను. చాలా బాగుంది, చాలా స్టెబిలిటీ ఉంది, చాలా లుక్ ఉంది, చాలా స్టాండర్డ్గా ఉంది, అందులో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఈ బైక్ అయితే నేను 100% సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి MRP 28,000 అండి. మీకు ఈ బైక్ నచ్చినట్లయితే నేను కింద డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ తిరుపతిలో వి బైక్స్ అని ఒక షాప్ ఉందన్నమాట. అక్కడ ఇంటర్నేషనల్ బైక్స్ అన్నీ సేల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆ డీటెయిల్స్ అయితే నేను కింద షేర్ చేస్తాను. డైరెక్ట్లీ యూ కెన్ గో టు ద షాప్ అండ్ యూ కెన్ బై ఎనీ కైండ్ ఆఫ్ బైక్. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జనతా ట్రావెల్ రైడర్.